ఓకే. సో డియర్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక స్టోరీ టెన్స్, మీరు తమ్మునేలో చూసినట్టుగా స్టోరీ టెన్స్ అంటే ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో కంప్లీట్ ఒకటే టెన్స్ ఉంటుంది. ఆ టెన్స్ ద్వారా మనము డిస్క్రిప్షన్స్ ఏదైనా సరే పారాగ్రాఫ్స్ రాయడం కానీ, డిస్క్రిప్షన్స్ రాయడం కానీ, ఎక్కడైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ టెన్స్ను ఉపయోగించుకొని కంప్లీట్ మన ఐడియాని కన్వే చేయడం కోసం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూసి ఈ రెస్పాన్స్ బాగుందనుకుంటే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే ముందు దీంట్లో మనకి ఏమున్నాయో ముందు చూద్దాము. దీంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫామ్ మనం చెప్పుకున్నట్టుగానే లెటర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సిటీస్. సో లెటర్, చెత్త అనేది మనకు ఒక సమస్యగా ఉంది అని చెప్తూ ఉన్న ఈ టాపిక్ని ఆధారంగా తీసుకొని ప్రజెంట్ టెన్స్ని మనం చూద్దాం. దీంట్లో చూడండి, సో ఫస్ట్ ఫామ్. సో ప్రజెంట్ టెన్స్ ఆఫ్ బి ఎన్ని ఫామ్స్లో ఉంది చూడండి. యామ్, ఆర్, ఇక్కడ ఎక్స్ట్రా టైపింగ్ చేశాను. సో యామ్, ఆర్ అండ్ ఈజ్. సో మొత్తం మనకి 3 ఫామ్స్లో ఉంది బి ఫామ్. ఇది చూద్దాం నెక్స్ట్. సో ఇది ఎక్స్టెన్షన్, తర్వాత ఆక్సిలరీగా క్వశ్చన్ నెగిటివ్స్లో డూ ఉపయోగపడతాయని. ఇది స్టోరీ. సో ఈ బాక్స్లో ఉన్నది స్టోరీ. దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ తయారు చేయడం. తర్వాత క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇది స్టోరీ ఏం కాదు కానీ ఇది ఏంటంటే ఒక డిస్క్రిప్షన్ అనమాట. ఆ డిస్క్రిప్షన్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్ గురించి కంప్లీట్గా ఓవరాల్ ఒక ఐడియా ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇది గ్రామటికల్ రూల్స్లా కాకుండా అసలు అది ఏం చెప్తుంది అని ఇచ్చేది. సో తర్వాత మళ్ళీ మనం డూతోని క్వశ్చన్స్ ఫార్మేషన్, తర్వాత కాంట్రాక్షన్స్ ఇవన్నీ చూసుకుందాం ఫాస్ట్గా. సో దీన్ని ఆధారం చేసుకొని మీరు స్కిప్ అవ్వకుండా ఉంటారని నేను ముందు ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామో నేను ఈ మొత్తం అంతా కూడా చూపించుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ మనం ఫామ్తో స్టార్ట్ చేద్దాం. బి అనేటప్పుడు ఇక్కడ దీంట్లో మనం ఎక్కువగా చూసే ఫామ్ ఏంటంటే, సో చూడండి, ఇక్కడ యామ్ కనిపిస్తుంది, అది ఐతో ఉంది. ఆర్ కనిపిస్తుంది, చూడండి ఇక్కడ వి, యు, దే. వీటిని చూసినట్లయితే ఇవన్నీ ప్లూరల్స్. చూడండి, మేము, నీవు లేదా మీరు, దే వారు. అంటే ఆర్ని మనం ప్లూరల్స్తో వాడుతున్నాము, యామ్ని ఐతో వాడుతున్నాము, ఈజ్ని చూడండి ఇక్కడ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్తో వాడుతున్నాము. అయితే ఈ టోటల్గా యామ్ కానీ ఆర్ కానీ ఈజ్ కానీ చెప్పే అర్థం ఏంటంటే ఎగ్జిస్టెన్స్. చూడండి ఇక్కడ చూపించాను, ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ రాజా అని అనుకుందాం. ఇక్కడ ఐయామ్ రాజా అని అన్నప్పుడు నేను ఎవరో చెప్తున్నాను, అంటే నేను రాజా అని చెప్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సో వీఆర్ చిల్డ్రన్ అని అన్నాం అనుకుందాం. సో వీఆర్ చిల్డ్రన్, మేము పిల్లలము. అంటే ఇక్కడ మేము పిల్లలమై ఉన్నాము, నేను రాజానై ఉన్నాను. ఇక్కడికి వస్తే ఇక్కడ హీ ఈజ్ ఏ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అని ఉందనుకుందాం, అతను టీచర్ అయి ఉన్నాడు, లేదా అతను టీచరు, అతను రాజా, మేము పిల్లలము. సో ఈ రకంగా ఇక్కడ ఉనికి అనమాట. వీళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ ఉనికిని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ లెటర్ ఈజ్ ఏ ప్రాబ్లం, లెటర్ ఒక సమస్య. రాజా, సో నేను రాజా, మేము పిల్లలము. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ యామ్, ఆర్, ఈజులు ఎక్కడ ఉన్నాయో ఆ ముందున్న సబ్జెక్టు, ఇదిగో మనం ఇప్పుడు నేను బాక్స్ పెట్టిన ఈ సబ్జెక్టు దాని యొక్క ఉనికిని, వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళేంటో వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క స్థితిని చెప్తుందన్నమాట. ఎవరు? ఈ ఫామ్స్, ఈ మొత్తం మనకున్న యామ్, ఆర్, ఈజ్, ఈ మూడు కూడా ఒకటే అర్థం. ఉనికిని చెప్పడం, స్థితిని చెప్పడం, అసలు వాళ్ళు ఏంటో తెలియజేయడం. అయితే ఇక్కడ ఎందుకు ఇలా అంటే ప్లూరల్స్ చెప్తున్నప్పుడు మనం ఆర్ను ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ఒక్కడు వచ్చారు అనం కదా, ఒక్కడు వచ్చాడు అంటాం. అలా చెప్పడం కోసం మనం ఆర్ అనేది ప్లూరల్ని చూపిస్తుంది. ఇక్కడ ఐ అనేది ఎప్పుడు యామ్తో వస్తుంది. చూడండి, ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది వీటితో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంకోటి రాశాను, వర్బ్ ప్లస్ ఎస్. ఇక్కడ టీచర్ ఉంది చూసారా, హీ, షీ, ఇట్ అనేవి వీటితో మనం ప్రజెంట్ టెన్స్ వర్బ్ సాధారణంగా V1 అంటుంటాం కదా. V1 సాధారణంగా మనం ఇక్కడ ఏమంటుంటాం, V1 అంటుంటాం కదా. ఒకవేళ ఆ V1 గనక మనం యూజ్ చేయాల్సి వస్తే ఈ, షీ, ఇట్తో, అంటే వీటితో పాటు వీటితో పాటు ఎనీ సింగులర్ అనమాట.
సో ఎనీ సింగులర్ దాంతో కూడా మనం ఏం చేస్తామంటే V1 ప్లస్ ఎస్ వాడతాం. మనం ఎనీ సింగులర్ V1 ప్లస్ ఎస్ వాడతాం. అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే సో షీ వర్క్స్ ఇన్ బ్యాంక్. చూడండి ఇక్కడ షీ వర్క్స్ ఇన్ బ్యాంక్. దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే చూడండి ఇక్కడ వర్క్స్ అనే దాంట్లో మీరు చూడండి ఇక్కడ ఈ వర్క్స్ అనే దాంట్లో ఎస్ ఉంది చూడండి. యాక్చువల్గా వర్క్ ఎస్ అదే ఇక్కడ. కాబట్టి ఇక్కడ హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్, షీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్, అదే ఇట్ ఇక్కడ అది కాదు కానీ ఇట్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఎనీ సింగులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు తీసుకుందాము రాజా, సింగులర్ పెట్టుకోండి ఇక్కడ రాజా వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. సో ఈ రకంగా ఫామ్ ఉంటుంది మనం చెప్పాలనుకున్న ఫాము. తర్వాత ప్రజెంట్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్స్ కింద యాక్చువల్గా ప్రజెంట్ టెన్స్లో మనం V1 ఇక్కడ చెప్పుకున్నాం కదా, V1 వాడతాము అనేసి. సో ఈ V1 వాడతాము అని చెప్పుకున్నాం కాబట్టి మనం ఈ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్లు అడగాలన్నా అలాగే నెగిటివ్స్ తయారు చేయాలి. నేను బ్యాంక్లో వర్క్ చేయను అని చెప్పాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే డూ డజల్ దగ్గర ఇక్కడ మనం చెప్పుకున్న దీన్ని బట్టి నాట్ పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ డూ డజల్ అనేవి చూసుకోండి, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. ఈ డూ డజల్ అనేవి క్వశ్చన్స్ అడగడానికి దేంట్లో ప్రజెంట్ టెన్స్లో, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో డూ డజల్ అనేవి నెగిటివ్ సెంటెన్సెస్ తయారు చేయడానికి, తర్వాత క్వశ్చన్స్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఎవరు? డూ డజల్ అనేవి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ డూ యూ గో టు స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇదొక మనకి దీన్ని మనం క్వశ్చన్ అడుక్కోవచ్చు. అది క్వశ్చన్ కింద. నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ చూస్తే I do not go to school. సో ఇక్కడ చూసండి, ఇక్కడ డూ యూ క్వశ్చన్ అడిగాము, రైట్? క్వశ్చన్ అడిగాము ఇక్కడ డూ యూ ఒక క్వశ్చన్ అడిగాం. అంటే క్వశ్చన్స్ అడగడానికి డూ డజల్ ఉపయోగపడతాయి. ఈ డూ డజల్ ఎవరితో అంటే ఇక్కడ చూసుకోండి మళ్ళీ అగైన్. సో ఇక్కడ ప్లూరల్స్ అన్నిటికీ డూ. మళ్ళీ ఈ హీ షీ ఇట్ అక్కడికి వచ్చేటప్పటికి డజ్ వాడతాం. సో ఇక్కడ డో నాట్ అంటే నెగిటివ్ అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా నెగిటివ్ సెంటెన్స్కి ఇది వాడాము, రైట్? నెగిటివ్ సెంటెన్స్కి ఇది వాడాం. అంటే డూ యూ క్వశ్చన్స్కి అండ్ డో నాట్ నెగిటివ్స్కి వాడుతున్నాం. ఇది ఫామ్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాము. ఆ పారాగ్రాఫ్లో చూద్దాం. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోతా ఉన్నాం. సో వితౌట్ వేస్టింగ్ టైం చూద్దాం. చూడండి. లెటర్ ఈజ్ గార్బేజ్ లైక్ ఫుడ్, పేపర్ కేన్స్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద స్ట్రీట్. ఇదంతా ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ మొత్తానికి ఈ ఈజ్ కనిపిస్తుంది చూసారా? ఈ ఈజ్ అనేదే సెంటెన్స్ మొత్తానికి ఈజ్ అనేదే ఇదే మీకు వర్బ్. మరి ఈ లెటర్ ఎవర్రా అంటే ఈ లెటర్ అనేది మీకు ఇది సబ్జెక్ట్. అంటే లెటర్ ఇక్కడ చెప్పాను ఉనికి అని చెప్పాను కదా. చెత్త ఇప్పుడు ఐఆమ్ రాజశేఖర్ అన్నాను కదా, అదే షీఈజ్ సీత అనుకుందాం, లేదా షీఈజ్ రూత్ అనుకుందాం. షీఈజ్ రూత్ అన్నప్పుడు ఆమె రూత్ కదా. లెటర్ ఒక చెత్త, గార్బేజ్ అనమాట. లెటర్ ఒక చెత్త. అయితే దాన్ని దేంతో పోల్చాడు అంటే చూడండి ఇక్కడ ఫుడ్ అంత లైక్ ఫుడ్ ప్రాపర్ కేన్స్ అంత గ్రౌండ్ సంథింగ్ అంతా మనకు అనవసరం, మన గ్రామర్ కోసం మాడుకుంటున్నాం. కాబట్టి లెటర్ ఈజ్ గార్బేజ్ అంటే ఎలాంటి గార్బేజ్? ఫుడ్ లాంటి ఫుడ్ వేస్టేజ్, పేపర్ గార్బేజ్, ఫుడ్తో మిగిలిపోయిన చెత్త, పేపర్ చెత్త అండ్ క్యాన్స్ ఆన్ ద గ్రౌండ్, ఏమన్నా విడిపోయిన క్యాన్స్ వేస్ట్ డబ్బాలు ఎక్కడ ఈ గ్రౌండ్లో కానీ స్ట్రీట్లో కానీ ఉన్నాయని. అంటే ఇదంతా కూడా లెటర్ ఈజ్ గార్బేజ్. ఇది ఒక సెంటెన్స్. సో ఇక్కడ షీ ఈజ్
రూత్, అలాగా లెటర్ ఈజ్ గార్బేజ్. అంటే ఇక్కడ ఆమె రూత్ అయి ఉన్నది, లెటర్ ఈజ్ గార్బేజ్. లెటర్ అంటే లెటర్ అనగా చెత్త. ఎలాంటి చెత్త అంటే లైక్ అని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడికి ఈ సెంటెన్స్ అర్థమైంది కదా. కాబట్టి మీరు ఏదన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ తనకి ఇక్కడ లెటర్ ఈజ్ గార్బేజ్ అన్నాడు. మీరేం చేస్తారంటే ఇక్కడ ఏది చెప్పాలనుకున్నా అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో లెటర్ ప్లేస్లో పెట్టుకొని ఆ ఉనికి ఇది సింగులర్ కాబట్టి లెటర్ అనేది సింగులర్ ఇక్కడ మనకైతే ఓవరాల్గా కలెక్టివ్ నౌన్లో సింగులర్గా చూపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈజ్ పెట్టుకున్నాము, గార్బేజ్. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనకి మొత్తం ఇక్కడికి సెంటెన్స్ అయిపోయింది. ఈ సెంటెన్స్ అనేది కాంపౌండ్ వర్డ్స్ అన్ని యాడ్ చేసుకొని రోడ్డు మీద ఉండే ఇన్ని రకాల చెత్తలు అని చెప్పుకుంటున్నాడు. ఫుడ్ చెత్త, పేపర్ చెత్త, కేన్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్తాం చూడండి. వేర్, ఈ చెత్త ఎక్కడ, వేర్ మెనీ పీపుల్ లివ్ టుగెదర్, ఎక్కడైతే చాలామంది ప్రజలు ఉంటారో చూడండి ఇక్కడ వేర్ మెనీ పీపుల్ లివ్ టుగెదర్. ఇక్కడ చూద్దాము చూడండి, ఇది మనకు కావాలి లివ్. సో ఇదే మనకు కావాలి చూడండి. మెనీ పీపుల్, ఇది ఎవరు, పీపుల్ ఎవరు, మళ్ళీ అగైన్ ఇక్కడ పీపుల్ ఎవరు అంటే సబ్జెక్ట్. పీపుల్ లివ్ టుగెదర్. చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈజీ ఏం చూపిస్తుంది, స్థితి చెప్తుంది. చెత్త అనేది, సో లెటర్ అనేది ఒక చెత్తగా ఉన్న స్థితి. దేని చెత్తగా ఉన్న స్థితి అంటే అది చెప్తుంది. పీపుల్ లివ్ టుగెదర్, చూడండి ఇక్కడ పీపుల్ కలిసి జీవిస్తారు అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇలా ఈ పేరా అవ్వగానే ఇక్కడ మీకు కంక్లూజన్కి వెళ్తాను. పీపుల్ ప్రజలు కలిసి నివసిస్తూ ఉంటారు. కాబట్టి వేర్ మెనీ పీపుల్ లివ్ టుగెదర్, ఎక్కడైతే ప్రజలందరూ కూడా ఉంటారో, ఎక్కడ గ్రౌండ్ మీద కానీ స్ట్రీట్ వీధుల్లో కానీ. సో వేర్ మెనీ పీపుల్ లివ్ టుగెదర్, లెటర్ ఈజ్ ఏ ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ ఈజ్ వచ్చింది అంటే చెత్త ఒక సమస్య అయి ఉన్నది. చెత్త ఒక సమస్య ప్రజలందరూ నివసించే చోట. ఇక్కడ ఉనికి చెప్తా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి V1 కదా, జస్ట్ నార్మల్గా ప్రజలు జీవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ డ్యూరేటివ్ వర్బ్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ అని కాదు, కంటిన్యూస్గా అలాగా కంటిన్యూగా ఉండేది. ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడింట్లోనూ కూడా ఉండేదాన్ని మనం ఏమంటామంటే డ్యూరేటివ్ వర్బ్స్ అంటాం. సో ఇక్కడ మీకు ఒక టైం లైన్ చూపిస్తాను నేను. ఆ టైం లైన్ చూడంగానే మీకు అర్థమవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ చూస్తే మీకు ప్రజెంట్ టెన్స్ చూడండి. ఇక్కడ మీకు ప్రజెంట్ టెన్స్ అనేటువంటి చూడండి, ఇక్కడ ఇది ప్రజెంట్ అనుకుంటే ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. అంటే ఈ నిలువుగీతకి లెఫ్ట్ సైడ్ పాస్ట్, రైట్ సైడ్ ఫ్యూచర్. బట్ చూడండి ఈ యాక్షన్ ఎలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రజెంట్ టెన్స్ అంటున్నాం. టెన్స్ అనేది టైంతో సంబంధం కాదు ఇక్కడ, అది చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఇక్కడ మనం అందుకే ఇక్కడ చూసుకుంటాము, ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏమంటాడంటే ద ప్రజెంట్ టెన్స్ షోస్ క్లియర్లీ దాట్ ఇన్ ఇంగ్లీష్ దట్ టెన్స్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ టైమ్. అది గుర్తుపెట్టుకోవాలి. టెన్స్ అనేది టైంతో సమానము కాదు, అది వేరు ఇది వేరు. అంటే ఒక టెన్స్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ టైమ్, దాన్ని మనం టెన్స్ అనేదాన్ని టైంతో చెప్పము. అంటే కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వర్క్ జరుగుతూ ఉన్న విధానాన్ని చూపిస్తాము అని. సో దీనికి ఎక్స్ప్లెనేషను మొత్తం ఇక్కడ మనం అర్థం చేసుకున్న తర్వాత వద్దాము. సో ఇక్కడ చూస్తే V1 ప్రజలు కలిసి జీవిస్తారు అంటే ఇప్పుడు జీవిస్తున్నారు అని చెప్తూ లేదు, గతంలో జీవించారు అని చెప్పట్లేదు, ఫ్యూచర్లో జీవిస్తారని చెప్పట్లేదు. ఇక్కడ ఎక్కడైతే ప్రజలు కలిసి జీవిస్తూ ఉంటారో అని నార్మల్గా చెప్తున్నాడు సాధారణంగా. అంటే V1లన్నీ సాధారణంగా చెప్పడం అనమాట. నాకు చాక్లెట్స్ ఇష్టము, లేదంటే నాకు పలానాది ఇష్టము, ఇలా ఈ రకంగా సాధారణంగా జనరల్గా మాట్లాడడం. నేను ఇడ్లీ తింటా ఉంటాను సంథింగ్. సో ఇక్కడ చూడండి లెటర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ స్థితి చెప్తా ఉంది. ఈజ్, యామ్, ఆర్ ఉనికి, స్థితి, అదే ఇది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బుక్, దీస్ ఆర్ క్లోత్స్, ఇవి అవి అంటే ఇవి బట్టలు అని చెప్పడం. ఇక్కడ లివ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆ వర్బ్ ఏ మీనింగ్ ఇస్తుందో ఆ మీనింగ్ అని చెప్పడం సాధారణంగా. ఇక్కడ ఇంకొక సెంటెన్స్లోకి వెళ్తున్నాం. ఇది నెగిటివ్ సెంటెన్స్. పీపుల్ డోంట్ ఆల్వేస్ పుట్ దేర్ గార్బేజ్ ఇన్ ద గార్బేజ్ క్యాన్. చూడండి ఇక్కడ పీపుల్ సబ్జెక్ట్ అనుకుంటే మనం రైట్. ఇక్కడ చూడండి పుట్, అగైన్ పుట్ అనేది వర్బ్. చూడండి అది V1లో ఉంది. అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా గార్బేజ్ క్యాన్లో, పీపుల్ డోంట్ పెట్టరు గార్బేజ్ క్యాన్లో, చెత్త కుండీల్లో లేదంటే ఆ క్యాన్స్, చెత్త పెట్టే క్యాన్స్లో సాధారణంగా ప్రజలు ఎవరు కూడా చెత్తని వెయ్యరు. పుట్ ఇక్కడ అంటే
వెయ్యరు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే సాధారణంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ లివ్ కలిసి జీవిస్తుంటారు, ఇక్కడ వెయ్యరు అంటే ఇక్కడ మీరు ఇక్కడ రెండింటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటప్పటికి సాధారణంగా జరిగే విషయాలకు ఉపయోగపడుతుంది అని, అంతేగాని ప్రజెంట్ జరుగుతున్న ప్రజెంట్ టైం అని కాదు. అందుకే ఇందాక నేను చెప్పాను అక్కడ ఏమని, సో టెన్స్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ద టైమ్ అని. టెన్స్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ద టైమ్. టెన్స్ అనేటప్పటికి అది టైంతో పోలివలుచుకుంది కాదు అని. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఈజియర్ టు డ్రాప్, మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఇక్కడ కలిసిపోయింది, సో ఈజ్ దాంట్లో కలిసిపోయింది. ఇట్ అపాస్ట్రోఫీ ఈజ్ ఉంది కదా, ఇట్ ఈజ్ ఈజియర్ టు డ్రాప్ ఎ పేపర్ దాన్ టు ఫైండ్ ఏ గార్బేజ్ క్యాన్ ఫర్ ఇట్. కాబట్టి ఇక్కడ చాలా స్థితి ఈజియర్ టు డ్రాప్ ఎ పేపర్ని ఈజీగా కింద మనం పారేసేయచ్చు. దాన్ టు ఫైండ్ ఇది టు ఇన్ఫినిటివ్, సో దాన్ని మనం కనుక్కోవడానికి అన్నట్టు. అయితే ఈజీగా పాడేస్తాం కానీ, సో ఇట్ ఈజ్ ఈజీ టు డ్రాప్ ఎ పేపర్ దాన్ టు ఫైండ్ ఏ గార్బేజ్ క్యాన్ ఫర్ ఇట్. పేపర్ని ఎంత ఈజీగా పాడేస్తాం, దాన్ని పాడేయడం కొరకు ఒక చెత్త క్యాన్ని మనం వెతుక్కోవడం కంటే. బట్ లెటర్ ఈజ్ అగ్లీ, చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఈజ్, ఇందాక చెప్పాక ఐఎమ్ రాజశేఖర్ లాగా లెటర్ ఈజ్ అగ్లీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు, లెటర్ ఈజ్ అగ్లీ అంటే సో అది ఒక అగ్లీ థింగ్, అసహ్యమైనది, లేదంటే కనుక మనకి ఇబ్బంది, అగ్లీ అంటాం కదా, దట్టి లైక్. కాబట్టి ఇది సబ్జెక్టు, ఇది ఈజ్ ఉన్న స్థితి చెప్తుంది, లెటర్ అనేది ఒక అగ్లీ థింగ్. ఇక చూడండి ఇక్కడ ఇట్ మేక్స్, చూడండి ఈ మేక్స్కి వచ్చేటప్పుడు అక్కడ నేను ముందు మీకు చూపించాను, ఏం చూపించాను, చాలా క్లియర్గా చూపించాను. ఇక్కడ ఫామ్స్లో చూపించాను, ఫస్ట్ ఫామ్లో హీ షీ ఇట్, ఇక్కడ ఎస్ వస్తుంది అని. కాబట్టి ఇక్కడ ఇట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర ఎస్ వస్తుందని చెప్పాం కదా, అదే చూపించారు ఇక్కడ. ఇట్ మేక్స్, ఇక్కడ ఇట్ అంటే ఎవరు, లెటర్. ద సిటీ లుక్ దర్టీ, సిటీని చెత్త కనిపించేలా చేస్తుంది ఇట్ మేక్స్. అంటే ఇది ఇప్పుడు చేస్తుందని కాదు, సాధారణంగా మాట్లాడుతున్నాడు. చెత్త అనేది సిటీని చండాలంగా కనిపించేలా చేస్తుంది అని ఇక్కడ మేక్స్. ఇక్కడ మేక్స్ అంటే ఇక్కడ మళ్ళీ జనరల్. అలాగే చూడండి ఇక్కడ అగైన్ ఇట్ స్పాయిల్స్, చూసుకోండి ఇక్కడ స్పాయిల్స్ అంటున్నాడు. ఇట్ స్పాయిల్స్ ద వ్యూ, అక్కడ ఆ సిటీ యొక్క వ్యూని కూడా, చూసే విధానాన్ని కూడా చెడగొట్టిస్తుంది, స్పాయిల్ చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. చూడండి ఇక్కడ ఇట్ ఉంది, ఇక్కడ దిస్ ఈజ్ అగైన్ సబ్జెక్ట్, ఇట్ అనేది అగైన్ సబ్జెక్ట్. ఈ మనకు కాబట్టి ఇక్కడ ఎస్లు వచ్చాయి వర్బ్కి. ద సిటీ లుక్స్ దర్టీ అండ్ స్పాయిల్స్ ద వ్యూ. ద విండ్ బ్లోస్, చూడండి ఇక్కడ విండ్ బ్లోస్, అగైన్ దిస్ విండ్ బ్లోస్, అది ఎవర్రా అంటే మళ్ళీ V1. విండ్ ఎవరు, ది విండ్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ గాలి వీచినప్పుడు, అంతేగాని గాలి వేస్తున్నాను కదా, ది విండ్ బ్లోస్ పేపర్స్ ఫార్ అవే, సో ఆఫెన్ దే ఆర్ డిఫికల్ట్ టు క్యాచ్. ఎప్పుడైతే గాలి వేస్తుందో ఆ పేపర్ ఎగిరిపోతే పట్టుకున్న కుదరదు. ఇక్కడ నార్మల్గా మాట్లాడుతున్నాడు, వెన్ ద విండ్ బ్లోస్ పేపర్స్ సో మూవ్ ఫార్ అవే, సమ్ మ్యాచ్ ఇక్కడ కట్ అయింది, సో నో ప్రాబ్లం, మనకు కావాల్సిన సబ్జెక్ట్ అండ్ వర్బ్. అండ్ ఆఫెన్ దే ఆర్ డిఫికల్ట్ టు క్యాచ్, ఇక్కడ ఆఫెన్ అనేవి, పైన ఇక్కడ ఆల్వేజ్ అనేవి, ఇవన్నీ మనం చూసుకుంటే తర్వాత అక్కడ నేను మీకు చెప్తాను, క్వశ్చన్స్ ఫార్మింగ్లో వస్తాయి ఇవన్నీ కూడా. ఫ్రీక్వెన్స్ ఆఫ్ యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం, ఆల్వేజ్ కానీ లేదంటే ఇక్కడ ఆఫెన్ కానీ, ఏవైతే టైమ్స్ ఇన్నిసార్లు అని చెప్తున్నాయో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి పిలుస్తాం మనం, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండ్ చూడండి ఆఫెన్ దే ఆర్ డిఫికల్ట్ టు క్యాచ్, చూడండి దే ప్లూరల్ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఆర్ వచ్చింది. ముందు మనం ఫామ్ చూసుకున్నాం కదా, సారీ ఇక్కడ మనం దీనికి ఇవ్వాలి ఇల్లు, బట్ దానికి ఇచ్చాం, నో ప్రాబ్లం. సో ఇది సబ్జెక్టు, ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ స్థితి. దే ఆర్ డిఫికల్ట్ టు క్యాచ్, అవి పట్టుకోవడం ఇబ్బంది. అండ్ వెన్ దే బ్లో అగెన్స్ట్ ఎ ఫెన్స్ దే స్టే హియర్, చూడండి ఇక్కడ దే సబ్జెక్ట్, చూడండి మళ్ళీ బ్లోకి వచ్చేటప్పటికి వర్బ్. దే బ్లో అగెన్స్ట్ ఎ ఫెన్స్, ఏదైనా ఫెన్సింగ్ ఉందని దానికి అగెన్స్ట్గా వెళ్ళామంటే అక్కడ ఉండిపోతాయి. దే స్టే దేర్ అగైన్, చూడండి స్టే, అక్కడ ఉండిపోతాయి. చూడండి అంత నార్మల్, అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నామంటే నార్మల్ అన్నమాట, సాధారణంగా జరిగే విషయం మనం చెప్తున్నట్టు. చూడండి ఇక్కడ నివసిస్తూ ఉంటారు, పెట్టడానికి వెతుక్కోరు, రైట్.
అండ్ ఇక్కడ మేక్స్ చెత్తగా చూపిస్తూ ఉంటుంది గాలి ఎగురుతున్నప్పుడు. అండ్ చూడండి ఇక్కడ అవి ఇవి ఇచ్చినప్పుడు ఫెన్సింగ్ ఎదురుగా ఆ ఫెన్సింగ్ మీద ఉండిపోతాయి. దిస్ ఫెన్స్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ గార్బేజ్. చూడండి ఇక్కడ స్థితి అని చెప్పాను కదా, ఈజ్ అనేది సాధారణంగా స్థితి కానీ ఉనికి కానీ చెప్పుదని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ ఫెన్సింగ్ మీద పడ్డాయంటే అది ఎలా కనిపిస్తుందట, ఫెన్స్ ఈజ్ వాల్ ఆఫ్ గార్బేజ్. కాబట్టి ఆ ఫెన్సింగే ఇదే, అది రాజశేఖర్ అన్నాం కదా, ఐఎమ్ రాజశేఖర్ లాగా. సో ఫెన్సే గార్బేజ్ గోడ కింద ఉండిపోతుంది అని ఈజ్. అండ్ ఇక్కడ ఫెన్స్ సబ్జెక్ట్, దిస్ ఫెన్స్ ఈజ్ సబ్జెక్ట్. అండ్ చూడండి ఇక్కడ లెటర్ ఈజ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్ టు. కాబట్టి ఇది కాంప్లిమెంట్ కింద మనం చెప్తూ లెటర్ ఈజ్ ఏ హెల్త్ ప్రాబ్లం టు, అది ఒక సమస్య కూడా, ఒక ఆరోగ్య సమస్య కూడా. అంటే ఈ లెటర్ అనే దాని యొక్క ఇక్కడ ఇక్కడ కాంప్లిమెంట్గా పూర్తి చేస్తూ ఉంది. అండ్ ఫుడ్ అండ్ గార్బేజ్ బ్రింగ్. చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ బ్రింగ్, మనకు కావాల్సింది మెయిన్ ఇదే, మనం ఆడుకునేది వీటి కోసమే. బ్రింగ్ అగైన్ ఫుడ్ అండ్ గార్బేజ్ బ్రింగ్ యానిమల్స్. ఫుడ్ గార్బేజ్ రోడ్డు మీద పాడేం వల్ల అక్కడికి ఎవరు వస్తారంటే యానిమల్స్ వస్తాయట. చూడండి ఇక్కడ బ్రింగ్ యానిమల్స్ని తీసుకొస్తాయి, యానిమల్స్ని తీసుకొచ్చాయి, తీసుకురాబోతున్నాయి. గతంలో తీసుకొచ్చి చెప్పట్లేదు, సాధారణంగా చెప్తున్నాడు బ్రింగ్ యానిమల్స్. విచ్ సమ్ టైమ్స్, చూడండి ఇక్కడ సమ్ టైమ్స్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్. సో క్యారీ డిసీజ్. చూడండి అగైన్ క్యారీ డిసీజ్ అంటే సాధారణంగా వ్యాధుల్ని మోసుకొస్తాయి అని చెప్పడం, మోసుకొస్తాయి. ఇది సాధారణంగా చెప్పడమే, టెన్స్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు, సాధారణంగా చెప్పుకెళ్తున్నాడు. సమ్ పీపుల్ వాంట్ టు కంట్రోల్ లెటర్, సబ్జెక్ట్ వాంట్. సో ఈ వాంట్ కూడా మళ్ళీ ఎవరు, వర్బ్. సో వాంట్ ఎవరు అంటే మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ కోరుకుంటారు, కొంతమంది అనుకుంటారు, కంట్రోల్ చేయాలనుకుంటారు. దే నెవర్, దే సబ్జెక్ట్, మళ్ళీ నెవర్ ఫ్రీక్వెన్సీ. త్రూ చూడండి, సో త్రూ అలాగా లెటర్ని కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయరట, అవి ఎప్పుడు బయట పారవేయరట. త్రూ బయట పారవేయరు. దే నెవర్ త్రూ లెటర్ దెమ్సెల్స్. మళ్ళీ సమ్ టైమ్స్ చూడండి ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్. దే వర్క్ టుగెదర్ ఇన్ గ్రూప్. చూడండి ఇక్కడ దే వర్క్ టుగెదర్, వర్క్ అగైన్ దిస్ ఈజ్ వర్బ్. వాళ్ళు గ్రూప్స్గా సమూహాలుగా కలిసి పనిచేసి సిటీని క్లీన్గా ఉండేలా చూస్తారు, సిటీని క్లీన్ చేస్తారు. చూడండి వర్క్ కలిసి పని చేసి, దే వర్క్ టుగెదర్ కలిసి పని చేసి. ఏదనగా దేనికోసం, దే వర్క్ టుగెదర్, దే కలిసి పని చేస్తారు, సమూహాలుగా ఉండి పని చేస్తారు. క్లీన్ అప్ ద సిటీ. సో టుగెదర్ గ్రూప్స్ టు క్లీన్ అప్ ద, టు క్లీన్ అప్. ఇక్కడ టు ఇన్ఫినిటివ్ అది మళ్ళీ కదా మనం ఇక్కడ ఏ చూసుకుంటున్నాం మెయిన్. సో కాబట్టి వాళ్ళు కలిసి పని చేస్తారు, చేశారు అని కాదు, చేయబోతున్నారు అని కాదు. ఇన్ మోస్ట్ ప్లేసెస్ లెటర్ ఈజ్ అగైన్ దాని స్థితి, దాని యొక్క సిచ్యువేషన్ స్థితి. లెటర్ ఈజ్ అగైన్స్ట్ ద లా. సో లెటర్ అనేది లాకి చట్టబద్ధమైనది కాదు, దాని యొక్క ఉనికి అది. ద లా పనిషెస్. చూడండి ఇక్కడ ఇది అగైన్ సబ్జెక్ట్ లా, థర్డ్ పర్సన్ కదా, అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. సో హీ షీ ఇట్ అలాగే దీన్ని మూడో విషయంగా, మొదటి విషయం నేనైతే, రెండో విషయం నువ్వైతే, మూడో విషయం ఇక్కడ లా కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ అయిందనుకుంటే, అందుకోసం పనిష్ కాస్త ఏమైందంటే ఎస్ వచ్చి చేర్చుకుంది దీన్ని. సో కాబట్టి ఇక్కడ పనిషెస్ అయ్యింది. కాబట్టి ఈ ఎస్ని నేను కలర్ మార్చి చూపిస్తున్నాను మళ్ళీ, అంటే మీకు తెలుసు బట్ ఇంకా డెప్త్ పెంచడం కోసం. పనిషెస్, ద లా పనిషెస్ పీపుల్. చూడండి సింపుల్గా, అంటే చట్టం శిక్షిస్తుంది ఎవరిని, పీపుల్ హూ త్రూ గార్బేజ్. చూడండి మళ్ళీ ఇక్కడ హూ త్రూ ఎవరైతే, సో త్రూ, త్రూ థ్రోన్. సో మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే చక్కగా ఎవరైతే గార్బేజ్ని స్ట్రీట్స్ మీద విసిరేస్తుంటారో, విసిరేసేవారిని అని సాధారణంగానే మాట్లాడుతున్నాడు మళ్ళీ. సో గార్బేజ్ ఆన్ ద స్ట్రీట్. దే యూజువల్లీ పే ఫైన్. చూడండి ఇక్కడ పే అగైన్ దిస్ ఈజ్ పే. సాధారణంగా వాళ్ళు ఫైన్ పే చేస్తారు, కడతా ఉంటారు. ద యూజువల్లీ, ఇక్కడ యూజువల్లీ అగైన్ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్. అకేషనల్లీ ఫైన్ అండ్ అకేషనల్లీ అండ్ దే గో టు జైల్. చూడండి ఇక్కడ దే సబ్జెక్ట్ మళ్ళీ రైట్. ఇది చూసుకుంటే దే గో టు జైల్, దే గో టు జైల్. టూ ఫేమస్ సేయింగ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్. చూడండి స్థితి చెప్పాను, యునైటెడ్ స్టేట్స్లో 2 సేయింగ్స్ ఉన్నాయి, 2 మాటలు మన నానుడిలో, జనాలు నానుడిలో ఉన్నాయి. డోంట్ బీ ఏ లెటర్ బగ్. చూడండి బి అంటే మీకు ముందే చెప్పాను ఏమని, ఉనికి స్థితి చెప్పడానికి అని. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు వీడు,
డోంట్ బీ ఏ లిటర్ బగ్. ఒక లిటర్ బగ్ అంటే చెత్త వేసే ఒక బగ్గా మనం అనుకుంటాం కదా బగ్స్, అలా ఉండొద్దు, ఆ స్థితిలో ఉండొద్దు అని ఇక్కడ బీ, డోంట్ బీ. అండ్ ఎవ్రీ లిటర్ బిట్ హర్ట్స్. చూడండి ఇక్కడ హర్ట్స్, ఇదంతా మనం థర్డ్ పర్సన్ అనుకోవాలి, లిటర్ బిట్. సో ఇది ఖచ్చితంగా మనుషుల్ని గాయపరుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ చేసినవన్నీ ఒకసారి చూసుకుంటే మీరు చూడండి, అన్నీ సాధారణంగా చెప్పబడ్డాయి. చూడండి, హర్ట్స్ గాయపరుస్తుంది చెత్త, వాళ్ళు జైలుకి వెళ్తారు, ఫైన్ కడతారు, రోడ్డు మీద చెత్త వేసిన వాళ్ళు ఫైన్ కడతారు, చట్టం వాళ్ళని శిక్షిస్తుంది, అలాగే సో వాళ్ళు కలిసి పనిచేస్తారు, చెత్త వేయకూడదు అనుకునే వాళ్ళు ఎప్పుడు చెత్త రోడ్డు మీద వేయరు, రోడ్డు మీదకి వచ్చిన యానిమల్స్ జబ్బులు మోసుకొస్తుంటాయి, సో ఫుడ్ గార్బేజ్ అనేవి యానిమల్స్ని తీసుకొస్తుంటాయి, ఓకే. సో ఫెన్సింగ్ మీద ఉండిపోతూ ఉంటాయి, సో గాలి వీస్తుంది అండ్ చెత్తగా కనిపిస్తుంది. సో ఈ రకంగా ఏం చూసుకుంటే పీపుల్ కలిసి జీవిస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా చెత్త అనేదాన్ని చెత్త డబ్బాల్లో వెయ్యరు, పుట్. ఇక్కడ లిటర్ ఈజ్ గార్బేజ్. అసలు లిటర్ అంటే ఏంటంటే చెత్త. సో ఏ రకమైన చెత్త, ఈ రకం మనం చూస్తే ఇక్కడ సాధారణంగా మాట్లాడుతుంది ఇదంతా కూడా, అవునా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఒక సాధారణ స్థితిలో జనరల్గా జరిగే యాక్షన్స్ని, ఇందాక నేను ఇక్కడ చూపించాను కదా డ్యూరేటివ్ వర్బ్స్ చూపించాను. సో డ్యూరేటివ్ వర్బ్స్ చూపించాను కదా నేను, అలాగా ఆ డ్యూరేటివ్ వర్బ్ని చూపిస్తుంది అది, రైట్. ఇదిగోండి ఇక్కడ ఎప్పుడు కలిసి జీవిస్తూ ఉంటారు, యారోని ఇక్కడ నుంచి. అలాగే చెత్త జైలుకి వెళ్తూ ఉంటారు, ఫైన్ కడుతూ ఉంటారు, గతంలో కట్టారు, ఇప్పుడు కట్టారు, తర్వాత కూడా కడతారు అలాంటి వాళ్ళు అని. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడికి మీకు ఈ స్టోరీ అర్థమైంది కదా. ఈ స్టోరీని బేస్ చేసుకొని మనం దీన్ని గ్రామటికల్గా ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రజెంట్ టెన్స్ షోస్ క్లియర్లీ దట్ ఇన్ ఇంగ్లీష్ టెన్స్ ఈజ్ నాట్ ద సేమ్. టెన్స్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ టైం. టెన్స్ టైము ఒకటి కాదు. ఇందాక అదే ఒక టెన్స్ టైం ఒకటి అనుకు ఇందాక మనం చెప్పినవన్నీ కూడా సాధారణ జరుగుతున్న విషయాలని చెప్పుకోలేం కదా. ద ప్రజెంట్ టెన్స్ ఈజ్ నాట్ యూజువల్లీ యూజ్ టు డిస్క్రైబ్ ప్రజెంట్ టైం. చూడండి ఇది ఎంత ఇంపార్టెంటో. ప్రజెంట్ టెన్స్ ఈజ్ నాట్ యూజువల్లీ యూజ్ టు డిస్క్రైబ్ ప్రజెంట్ టైం. ప్రజెంట్ టైమ్స్ అంటే ప్రజెంట్ టైం డిస్క్రైబ్ చేస్తుందని అనుకున్నారు, అది కాదు. ఇన్స్టీడ్ దాని బదులు ఏం చేస్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ యాక్టివిటీస్. చూడండి యాక్టివిటీస్ని అది ఏం చేస్తుంది, కొన్ని యాక్టివిటీస్ని సో ఐ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్ క్లియర్, ఫర్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్, రైట్. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ యాక్టివిటీస్ కొన్ని కృత్యాలని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ స్టేట్స్ విచ్ ఆర్ జనరల్లీ యూనివర్సల్లీ ట్రూ. జనరల్గాను యూనివర్సల్గాను ట్రూగా ఉంటాయి, ట్రూగా ఉన్న విషయాల గురించి చెప్తుంటుంది. అండ్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ద టెన్స్ ఫర్ డిస్క్రిప్షన్, దేన్నైనా వివరించడానికి కానీ, అండ్ డిఫైన్ దేన్నైనా నిర్వచించడానికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా డెఫినేషన్స్ ఇస్తుంటాం పలానానికి, అది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఆఫీసర్ అంటే ఏం చేసాం అక్కడ, హీ ఈజ్ ఆఫీసర్. సో ఆఫీసర్ అనేటప్పటికి వాడిని డిస్క్రైబ్ చేసాం, వాడి డెఫినేషన్ ఇచ్చాం వాడికి. అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జనరల్ ట్రూత్, సాధారణంగా ఐ లైక్ చాక్లెట్స్, జనరల్ ట్రూత్, అది నాకు జనరల్ ట్రూత్. అండ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, అది నాకు జనరల్ ట్రూత్. యాజ్ ద టైమ్ లైన్ షోస్ ద ప్రజెంట్ టెన్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పాస్ట్ టైం త్రూ ప్రజెంట్ ఇంటూ ఫ్యూచర్. అంతా చెప్పాం కదా, ఇలాగ వర్బ్ ఒకటి ఇలాగా ఇందా ఇక్కడ చూపించాను కదా. ఇదిగో ఇది ఇప్పుడు ఇది పాస్ట్ అనుకుంటే, ఈ గీత ప్రజెంట్ అనుకుంటే, ఇది ఫ్యూచర్ అనుకుంటే, పాస్ట్ నుంచి ప్రజెంట్ ద్వారా ఫ్యూచర్లోకి ఎక్స్టెండ్ అవుతుంది ఎవరు. సో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టైం త్రూ ప్రజెంట్ టైం ఇంటూ ఫ్యూచర్. చూడండి 3 ఉన్నాయి ఇక్కడ చక్కగా కనిపిస్తున్నాయి, పాస్ట్ టైము, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సాధారణంగా మనం ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్సే అనుకుంటూ ఉంటాం, కాదు, ఈ మూడిట్లో జరిగే వాటిని. ఇటు డ్యూరేటివ్ వర్బ్స్ విచ్ షో స్టేట్స్ త్రూ ద టైమ్ అండ్ వర్బ్స్ లైక్ లివ్, వాంట్ అండ్ సమ్ బీ. ఈ డ్యూరేటివ్ వర్బ్స్ గురించి మనం ఇందాక అదే సేమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అండ్ సమ్ టైమ్స్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ప్రజెంట్ హ్యాబిచువల్. దాన్ని కొన్నిసార్లు ప్రజెంట్ హ్యాబిచువల్ అంటాం, ఎందుకంటే
రెగ్యులర్గా జరిగే హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా చెప్తూ ఉంటాం. అండ్ ఇట్ యూజ్డ్ ఫర్ రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఎందుకు ప్రజెంట్ హ్యాబిచువల్ అన్నామంటే రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ అవి చెప్పడానికి ఉపయోగిస్తుంటాం కాబట్టి. అండ్ చూడండి ఇక్కడ టైం లైన్లో ఎక్స్ మార్క్స్ చెప్పేసాం అది. అండ్ దీస్ ఆర్ రిపీటెడ్ అగైన్ ద టైమ్. యాడ్వర్బ్స్ ఆఫ్ ఇది అయిపోయింది మనకి. చూసుకోండి ఇక్కడ సింపుల్గా జనరల్లీ అండ్ యూనివర్సల్లీ ట్రూ. ఏదన్నా యాక్టివిటీస్ కృత్యాలను డిస్క్రైబ్ చేయడానికి, డెఫినేషన్స్ ఇవ్వడానికి, జనరల్గా ఉన్న స్టేట్మెంట్స్ చెప్పడానికి, దేనైనా వర్ణించడానికి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరిగే వాటి చెప్పడానికి, ప్రజెంట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇంతకు మనం చెప్పుకున్నాం, అండ్ రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పుకోవడానికి. అయితే దీంట్లో చూడండి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సమ్ టైమ్స్, యూజువల్లీ, నెవర్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. సమ్ టైమ్స్, యూజువల్లీ, నెవర్ అని చెప్పుకున్నామా. సో అవన్నీ ఏంట్రా అంటే మనకి ప్రజెంట్ టెన్స్కి మార్కర్ అనమాట. మనకి అవి ఇస్తున్నట్టు, ఏది ఒక క్లూ ఇస్తున్నట్టు. ఆర్ కామన్ టైమ్ మార్కర్స్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది అసలు చాలా ఇంపార్టెంట్. మీరు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి ఓకే ఇది మనం ప్రజెంట్ టెన్స్ కోసం మాట్లాడుతున్నాము అని చెప్పడానికి ఒక క్లూ దొరికేసినట్టు మనకి. చూడండి అవి ఏంటి చూడండి ఇక్కడ. ఆల్వేస్, ఆల్వేస్ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా ఉందని. యూజువల్లీ అంటే సాధారణంగా, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ఉందని. ఆఫెన్, ఆఫెన్ అనేటప్పటికి ఇది కూడా సేమ్, తరచుగా అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా ఉందని. సమ్ టైమ్స్, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు గతంలో చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇప్పుడు చేస్తున్నావు, కొన్నిసార్లు ఫ్యూచర్లో చేస్తావు. అకేషనల్లీ, సో సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ ఎవర్, నెవర్. సో ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇవి వచ్చాయంటే నీకు క్లూ ఏంటి, నువ్వు ప్రజెంట్ టెన్స్లో ఉన్నావు అని మార్కు నీకు దొరికినట్టు అనమాట ఎక్కడైనా సరే. అండ్ సాధారణంగా ఎవర్ అనే వర్డు ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పటికీ దీన్ని మనం క్వశ్చన్స్లో వాడతాము అని చెప్తున్నాడు ఎవర్ అనేది, రైట్. ఇప్పుడు దీని గురించి మీకు ఒక ఇప్పుడు మనం చెప్పుకున్నంతా కూడా ప్రజెంట్ టెన్స్ ఎలా వాడతాము, దేనికి వాడుతున్నాము అనేది. ఇక్కడ చూసుకుంటే మనం క్వశ్చన్స్ తయారన్నమాట. చూడండి ఫస్ట్, లిటర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సిటీస్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ నేను ఒక స్టూడెంట్ని క్వశ్చన్ తయారు చేయమన్నాను. క్వశ్చన్ తయారు చూడండి ఇక్కడ లిటర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ అని ఉన్నది చూసారా. అక్కడ చూడండి ఇక్కడ రివర్స్ అయింది. ఈజ్ లెటర్, ఈజ్ లెటర్ ఇక్కడ రివర్స్ అయింది. ఎవరెవరు రివర్స్ అయ్యారు చూడండి. ఈజ్ ఏమో ముందుకు వచ్చింది, లెటర్ అనుకో అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళిపోయిందంటే క్వశ్చన్ రెడీ అయిపోయినట్టే. లెటర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సిటీస్ ఇది స్టేట్మెంట్. దీంట్లో ఉన్న ఈజ్ చూసారా, ఈజ్ ముందుకు వచ్చేసింది, లెటర్ ఇటు వెళ్ళిపోయింది అంటే క్వశ్చన్ రెడీ అయిపోయింది. నువ్వు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఈ ఉన్న హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకెళ్ళిపోయి సబ్జెక్ట్ని యువతల పక్క తీసుకొచ్చేసావు అంటే క్వశ్చన్ అయిపోయినట్టే. చూడండి ఇక్కడ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ఏమొచ్చింది, పిల్లవాడు చక్కని ఆన్సర్ ఇచ్చాడు చూడండి, మంచి ఆన్సర్, ఎస్ ఇట్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు మీరు దీన్ని ఆధారంగా చేసుకొని కింద రెండు ఇంకా దగ్గరికి ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. 15 మీరు చేయండి. నేను రెండోది మీకోసం ఒకటి చేసి చూపిస్తాను. లిటర్ ఈజ్ అగ్లీ అన్నాడు. సో ఇది సబ్జెక్టు, ఈజ్ వర్బ్ కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను ఇందులో ఉన్న వర్బ్ని ముందు ఇచ్చేసుకుంటున్నాను, హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఈజ్ ముందు ఇచ్చేసుకుంటున్నాను. తర్వాత లిటర్ సబ్జెక్ట్ తెచ్చుకున్నాను, ఈజ్ లిటర్, రైట్. ఈజ్ లిటర్ అగ్లీ. చూడండి క్వశ్చన్ అయిపోయింది. ఈజ్ లిటర్ అగ్లీ క్వశ్చన్ అయిపోయిందా లేదా, అయిపోయింది. సో ఇప్పుడు అలాగే మీరు పేపర్స్ ఆర్ డిఫికల్ట్ టు క్యాచ్. సో దీంట్లో ఇది హెల్పింగ్ వర్బ్, క్వశ్చన్ తయారు చేయండి. దిస్ ఫెన్స్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ గార్బేజ్, క్వశ్చన్ తయారు చేయండి. లెటర్ ఈజ్ అగెన్స్ట్ ద లా అండ్ పీపుల్ డోంట్ ఆల్వేస్ పుట్ దేర్ గార్బేజ్ ఇన్ ద గార్బేజ్ క్యాన్స్. Litter makes the city look ugly. Litter spoils the view. The wind blows papers far away. And food and garbage bring animals. Animals sometimes carry disease. Some people want to control litter. They never throw litter themselves. And don't they ever, ఇక్కడ మన క్లూ ఇచ్చాడు ఇది రాయడానికి. The law punishes the litter bugs. They usually pay fine. సో టైం మార్కర్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీయే టైం మార్కర్స్.
సో ఈ 15 మీరు రాయండి. నెక్స్ట్ ఇప్పుడు అది జనరల్గా హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ తయారు చేయడం. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ కూడా మీరు గమనిస్తే చూడండి ఇక్కడ డూతో క్వశ్చన్స్ వచ్చాయి. సేమ్ డూ అనేవి ప్లూరల్, ఐ ప్లస్ ఆల్ ప్లూరల్స్కి డూ వాడతాం. హీ, షీ, ఇట్ వాటికి మరి సింగులర్ నేమ్ ఉన్నా సరే డస్ వాడతాం. కాబట్టి దీంట్లో పెద్ద కన్ఫ్యూషన్ ఏమీ లేదు. ఆల్రెడీ ఇక్కడ నేను మీకు ఇక్కడ ఫామ్లో చెప్పి మళ్ళీ చెప్పేస్తున్నాను. చూడండి ఈ ఐతో పాటు ఈ ప్లూరల్ అన్నిటికీ మనం డూ వాడతాం. ఈ కింద చెప్పుకున్న హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ ఉందంటే దానికి డస్ వాడతాం అంతే. సో కాబట్టి మనం ఇక్కడ వీటితో క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు. చూడండి ఇక్కడ వీడు చూడండి, గివ్ షార్ట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ యువర్ ఆన్సర్స్. డూ యూ ఎవర్ త్రో లిటర్ ఆన్ ద గ్రౌండ్? నో, ఐ నెవర్ డూ. ఇదో ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ నెగిటివ్ ఆన్సర్ వస్తే ఎలాగా షార్ట్ చేయాలి, పాజిటివ్ ఆన్సర్ వస్తే ఎలా షార్ట్ చేయాలి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ ఆధారం చేసుకొని మిగతా మీరు ట్రై చేయండి. చూడండి, డూ యూ ఆల్వేస్ త్రూ గార్బేజ్ ఇన్ ద గార్బేజ్ క్యాన్? చూడండి ఇక్కడ సింపుల్, యూ ఎవరు? సబ్జెక్ట్, రైట్. త్రో ఎవరు? వర్బ్, అవునా? సో త్రో ఎవరు? వర్బ్. మధ్యలో ఉంది ఎవరు? ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఆల్వేజ్ అనేది ఎవర్రా అంటే అది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అది. కాబట్టి మీరు గమనిస్తే అన్నిటిలోనూ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఉంది. చూడండి ఇక్కడ యూ, త్రో, ఎవర్. ఇక్కడ చూడండి యూ, హెల్ప్, యూజువల్లీ. చూడండి లెటర్ సబ్జెక్ట్, స్పాయిల్ వర్బ్, ఆల్వేజ్. అలాగే చూడండి విండ్, ఓకే, సబ్జెక్ట్, ఆఫెన్ బ్లో. అలాగే యూజువల్లీ గో, యూజువల్లీ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్, గో వర్బ్, లెటర్బర్గ్ అనేది సబ్జెక్ట్. అలాగ అన్నిటిలో మీరు గమనిస్తే సబ్జెక్టు వచ్చేటప్పటికి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చూడండి అవన్నీ మీరు పైన చెప్పిన దాన్ని అన్నిటిని పోల్చుకొని అసలు సింపుల్గా చూడండి ఇక్కడ జనరల్గా స్టేట్మెంట్ చూద్దాం. ది విండ్ బ్లోస్ పేపర్స్ అవే. చూడండి మీరు క్వశ్చన్ దగ్గర ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేస్తాను, మీకు ముచ్చట కూడా వేస్తుంది. ద విండ్ ఆఫ్ అండ్ బ్లోస్ పేపర్స్ అవే. క్వశ్చన్ తీసేసేయండి, క్వశ్చన్ మార్క్. సాధారణంగా తరచుగా గాలి అనేది పేపర్స్ని ఎగరగొట్టేస్తుంది అని. దీని ముందు నువ్వు జస్ట్ డజ్ పెట్టావు. డజ్ పెట్టడం వలన నీకు ఏం జరిగింది అంటే చూడండి అది క్వశ్చన్ అయిపోయింది. అంటే నీ స్టేట్మెంట్ కాస్త క్వశ్చన్ అయిపోయింది నువ్వేం పెట్టడం వలన? డజ్ పెట్టడం వలన. అంటే ఇప్పుడు నీ క్వశ్చన్ తెలియడం చాలా ఈజీ. ఎలా అంటే నువ్వు స్టేట్మెంట్స్ రాసేసుకుంటా ఉండు. చూడు, యూ యూజువల్లీ హెల్ప్ టు క్లీన్ ద లిటర్. నువ్వు సాధారణంగా చెత్తను క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటావు, సహాయం చేస్తుంటావు అన్నాడు. ఈ స్టేట్మెంట్ని నువ్వు క్వశ్చన్గా మార్చాలి అంటే నువ్వేం చేస్తావు? దాని ముందు యూ ఉంది కదా, మనం ఇక్కడ యూ రాసుకున్నామా స్టార్టింగ్లో? యూ చెప్పుకున్నాం కదా ఫామ్లో. ఎస్, యూ. ఆ యూతో వచ్చింది మనం డూ అనుకున్నాం కదా, కాబట్టి అక్కడ డూ పెడేస్తావు అంతే, అయిపోయింది. సో ఈజీ. ఇప్పుడు దీనికి డూ. అలాగే ఇక్కడ కూడా అంతే, ప్రతిదీ చూడండి. ఇక్కడ డజ్ ఎందుకు వచ్చింది? యువర్ ఫ్రెండ్ అన్నాం. యువర్ ఫ్రెండ్ ఆవిడ ఇక్కడ, యువర్ ఫ్రెండ్ అంటే వాడు మూడోవాడు. నేను మొదటోడిని అయితే నువ్వు రెండోవాడు అయితే యువర్ ఫ్రెండ్ మూడోవాడు కాబట్టి థర్డ్ పర్సన్, అందుకని డజ్ వచ్చింది. యానిమల్స్ ప్లోరల్ కాబట్టి డూ వచ్చింది. ఇక్కడ యూ అనేది ప్లోరల్ కాబట్టి డూ. మళ్ళీ ఇక్కడ యువర్ ఫ్రెండ్ మూడోవాడు కాబట్టి డజ్ వచ్చింది. సో ఈ రకంగా డూ డజలు పెట్టి నువ్వు క్వశ్చన్లు తయారు చేయొచ్చు. ఎవరితో పాటు? ఇదిగో యాడ్వర్బ్స్ ఆఫ్ ఎవర్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా తీసుకొని ఆల్వేజ్. చూడండి కాబట్టి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్పోకెన్లో సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం కాంట్రాక్షన్స్ వాడుతూ ఉంటాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏది ప్రొనౌన్స్ ముందు ఇదిగో ఐ యామ్, సో ఐమ్, యూ ఆర్, యు ఆర్, హీ హీజ్, షీ షీజ్, ఇట్ ఇట్స్, వి ఆర్, దే ఆర్, ఇజెంట్ అండ్ ఆరెంట్. సో ఇవన్నీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం సాధారణంగా ప్రొనౌన్స్తో పాటు విత్ ప్రొనౌన్స్
అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ విత్ ప్రొనౌన్స్ అండ్ విత్ నాట్ అండ్ విత్ వర్డ్ నాట్ను ఉపయోగించి మనం షార్ట్ ఫామ్స్ ఎక్కువ ఉపయోగిస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్తో షార్ట్ ఫామ్ ఐఎమ్ వాడాం, ఇక్కడ ఈజెంట్ ఆరెంట్ అంటే ఇక్కడ నాట్ వాడాం. కాబట్టి నాట్ను ఉపయోగించి సో నాట్తోనూ ప్రొనౌన్స్తోనూ షార్ట్ ఫామ్స్ని వాడుతూ ఉంటాం స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇదొక క్లూ. ఐఎమ్, యు ఆర్, హిజ్, షీజ్, ఇట్ ఈజ్, వీఆర్, దే ఆర్, ఈజ్ నాట్, ఆరెంట్. సో ఈ రకంగా ఇది ప్రజెంట్ టెన్స్లో మనది ఫస్ట్ వీడియో. ఇంకా ప్రజెంట్ టెన్స్లో 2-3 వీడియోలు ఉన్నాయి. దాంతో మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. అండ్ ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఎందుకంటే ఆ ఉత్సాహాన్ని బట్టి కంటిన్యూషన్ వీడియో చేయడానికి ఇష్టం ఉంటుంది. లేదు అనుకుంటే సిరీస్ని ఎక్కడితో మనం ఆపేసేయచ్చు. సో థ్యాంక్ యూ.